అమరావతిలో జరిగిన 2 ఈవెంట్ల గురించి కీలకంగా మాట్లాడుకోవాలి. నిన్న ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. నందమూరి బాలకృష్ణ 112వ సినిమా అమరావతిలో స్టార్ట్ అయింది. ముహూర్తపు షాట్కి నారా లోకేష్ క్లాప్ కొట్టారు. కందులు దుర్గేశ్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. అంటే ఇద్దరు రాష్ట్ర మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ సినిమా పరిశ్రమకి 70% ఆదాయం ఆంధ్రప్రదేశ్ నుంచే వస్తుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో సినిమా షూటింగులు ఖచ్చితంగా తీయాల్సిన అవసరం ఉంది అని చెప్పారు. ఇది మంచి ప్రపోజల్. నిజంగా పెద్ద పెద్ద సినిమా షూటింగ్లు కనుక అమరావతిలో జరిగితే అది అమరావతికి ఒక ప్రమోషన్ అవుతుంది. అదే క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆదాయం వచ్చినట్టు అవుతుంది. నిజానికి బాలకృష్ణకి అమరావతి మీద ప్రేమ ఎలాంటిది అంటే తన 100వ సినిమా గౌతమపుత్ర శాతకర్ణి అమరావతి గురించే, అమరావతి నేపథ్యం, అమరావతి సంస్కృతి దాని గురించే తీశాడు. శాతవాహన రాజధానిగా అమరావతి ఉంది అని. కాకపోతే ఆ సినిమా షూటింగ్ అమరావతిలో జరగలేదు. కానీ ఆ సినిమా నేపథ్యం అంతా అమరావతి గొప్పతనాన్ని చెప్పడమే. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ఎంచుకున్న క్రమంలో తన 100వ సినిమాగా గౌతమపుత్ర శాతకర్ణి సినిమాని తీశారు బాలకృష్ణ. నిజానికి బాలకృష్ణ మూలాలు ఆ అమరావతికి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న నిమ్మకూరు గ్రామానికి సంబంధించినవి. ఈవెన్ ఇప్పుడు బాలకృష్ణ 112వ సినిమాని తీస్తున్న కొరటాల శివ కూడా ఆ అమరావతి పక్కనే చిన్న గ్రామం. ఈవెన్ ఆ సినిమా నిర్మాత చెరుకు సుధాకర్తో కూడా ఆ నియర్ బయ్యే. అంటే సినిమా పరిశ్రమకు సంబంధించిన చాలా మంది అమరావతి ప్రాంత మూలాలు ఉన్న వాళ్ళు ఉన్నారు. మరి అక్కడ సినిమా షూటింగ్ చేస్తే చాలా బాగుంటుంది కదా. బాలకృష్ణ పెట్టిన ప్రపోజల్ని సినిమా పరిశ్రమ ఒకసారి ఆలోచించుకుంటే చాలా బాగుంటుంది. అది ఒకటి. తర్వాత 2వ ఈవెంట్ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ పోటీలు మంగళగిరి స్టేడియంలో జరిగాయి. 3వ దశ పోటీలు. మొదటి దశ పోటీలు వైజాగ్లో, 2వ దశ పోటీలు కడపలో, 3వ దశ పోటీలు మంగళగిరి స్టేడియంలో జరిగాయి. మంగళగిరి స్టేడియం 2019 నుంచి నిర్మాణంలో ఉన్నప్పటికీ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు దీన్ని నిర్మిస్తున్నారు. కానీ అది నిర్మానుష్యంగా ఉంటుంది. దాని నిర్మాణంలో కూడా చాలా లోపాలు జరిగాయి, చాలా లేట్ అయింది. కానీ ఇప్పుడు మొత్తానికి నిర్మాణం పూర్తయిన తర్వాత ఆంధ్ర ప్రీమియర్ లీగ్ పోటీలు మంగళగిరి స్టేడియంలో పెట్టారు. అక్కడ పెట్టడం అనేటువంటిది దానివల్ల అమరావతికి కూడా ఒక మంచి ప్రమోషన్. ఈ కార్యక్రమానికి ప్రముఖ సినిమా హీరో రామ్ చరణ్ చీఫ్ గెస్ట్ గా వచ్చారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఇన్విటేషన్ మేరకు రామ్ చరణ్ చీఫ్ గెస్ట్ గా వచ్చారు. మంగళగిరి స్టేడియం ఆ నిర్మాణం అనేది అద్భుతంగా ఉంది, వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్తో ఉంది అని చెప్పేసి కూడా ఆ సందర్భంగా కితాబ్ అయితే ఇచ్చారు. అయితే ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఇలా అమరావతిలో వరుసగా ఈవెంట్లు జరగటం, ఆ ఈవెంట్కి కొద్దిగా బ్రాండింగ్ స్టార్స్ లాంటి వాళ్ళు రావటం ఫలితంగా అక్కడ ఏదో జరుగుతుంది అన్నటువంటి ఒక మూమెంట్ ప్రపంచానికి వెళ్ళటం వల్ల అక్కడ ఇన్వెస్ట్మెంట్స్కి ఆకర్షణ అనేది ఉంటుంది. ప్రభుత్వం ఎంత ప్రయత్నం చేయటం, అదే ప్రభుత్వం వైపు నుంచి ఉండే ప్రయత్నం ఒకటి, తర్వాత ఎవరి ప్రయత్నం వాళ్ళది ఉండాలి కదా. సో రాష్ట్రం పట్ల, రాష్ట్ర రాజధాని పట్ల ఆ మేరకు ఆ ప్రేమ ఉండాలి కదా. కాబట్టి ఇప్పుడు రామ్ చరణ్కు ఉన్న ప్రేమ, బాలకృష్ణకు ఉన్న ప్రేమని మిగతా వాళ్ళు కూడా చాటుకోవాలి. మామూలుగా జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు. నిజానికి జూనియర్ ఎన్టీఆర్ మిస్ చేసుకున్నాడు, కానీ అతనికి టీడీపీతో ఉన్న బాండింగు, అతనికి రాష్ట్రంతో ఉన్న బాండింగ్ చాలా పెద్దది నిజానికి. కానీ ఈగోలుగా పోయి అతను ఇవన్నీ దూరం చేసుకున్నాడు. నిజానికి రామ్ చరణ్తో పాటు జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆంధ్ర ప్రీమియర్ లీగ్ మ్యాచ్లకు రావాల్సి ఉంది. కానీ అతనికి ఆ కమిట్మెంట్ లేకపోవడం వల్ల అతను పిలిచేవాళ్ళు లేరు. ఇప్పుడు ఎవరిని పిలుస్తారు? ఇతను పిలిస్తే వస్తాడు అనుకుంటే పిలుస్తారు, ఇతను పిలిచినా రాడు అనుకుంటే ఎవరు పెరగడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు? సొంత తాత ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకి అది హైదరాబాద్లో జరిగినప్పుడు హైదరాబాద్లో అవైలబుల్గా ఉండి జూనియర్ ఎన్టీఆర్ రాలే. మరి అలాంటి వ్యక్తిని ఎవరు పిలవాలనుకుంటారు? ఇప్పుడు రామ్ చరణ్ ఆ ప్రాంతం మీద కమిట్మెంట్ ఉంది, వస్తాడు అనుకున్నారు కాబట్టి పిలిచారు. సో ఆ కమిట్మెంట్ని ప్రతి ఒక్కరు, అంటే ఆ ప్రాంతం మీద ప్రేమ ఎవరికైనా ఉండాలి కదా. ప్రాంతం ఒక డెవలప్ అవుతున్నప్పుడు దాంట్లో మనకంటూ ఒక పాత్ర ఉండాలి, మనదంటూ ఒక చెయ్యి ఉండాలి అనేది ఎవరికైనా ఉండాలి కదా. ఏమంటారు? కామెంట్ చేయండి. Please do like, share and subscribe this channel.